హాయ్ ఫ్రెండ్స్, బాగా ఆకలి మీద ఉన్నాము. ఒకవైపు రైస్ పెట్టాలి. ఇప్పుడు నోరంతా ఒక రకంగా ఉందన్నమాట. ఆల్రెడీ 2 కూరలు వండా. నేను సాంబార్ చేశాను, ఆలు క్యారెట్ ఫ్రై చేశాను. కానీ టమాటా పచ్చడి కూడా చేసుకుని తినాలనిపిస్తుంది. నోరంతా ఇట్లా పచ్చడి తినాలని ఒక తపన వచ్చేస్తుంది. అది కూడా రోటి పచ్చడి తినాలి అని అనిపిస్తుంది. అందుకని మేము టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక రెడీ అయిపోయాము. అయితే ఈ టమాటా పచ్చడి ఓన్లీ 5 minutesలో చేసేసుకోవచ్చండి. అందుకని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 5 minutesలో ఎలా చేయాలి, ఓన్లీ 5 ingredientsతో 5 minutesలో చేసి చూపిస్తాను. ఇటు రైస్ అయ్యేలోపు అటు పచ్చడి కూడా అయిపోతుంది. నేను ఎప్పుడు ఇంత రోటి పచ్చడి ఇట్లా చిటుకుని చేసేసుకుంటూ ఉంటాను. ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం, మీతో మాట్లాడతాను. ఓకేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. రైస్ కూడా ఆన్ చేసేసుకున్నాము. ఎందుకంటే 2 ఒక్కసారి కుమ్మాలన్నమాట. ఓన్లీ 2 spoons ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవసరం లేదు. రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా ఒక 2 spoons, అసలు 1 spoon వేసుకున్నా సరిపోతుంది. ఏదో పిల్లలకి కొంచెం టేస్ట్ ఉండాలి కదా, 2 spoons వేస్తున్నాను నేను. ఓకే, అది హీట్ అయ్యేలోపు ఓన్లీ 5 అని చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి మెయిన్ కదా ఇవి, పచ్చిమిర్చి టమాటా, ఈ 2 ఏదో కొంచెం చేసేసుకుందామని రెడీ చేసేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, అటు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. టైం సేవింగ్ అనమాట ఇవన్నీ. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఆలోపు ఇంకొక ½ minute పడుతుంది కదా, ఆలోపు ఈ టమాటాను కూడా కట్ చేసేద్దాము. పచ్చిమిర్చి వేసేద్దాము. హీట్ అయిపోయింది. ఏం అవసరం లేదండి, తాలింపు గింజలు ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ వీడియోలో కొంచెం సౌండ్ వస్తుంది. భరిస్తాను ఇట్లానే. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కొంచెం హాఫ్ కుక్ అయ్యేలోపు, కుక్ కాదు ఫ్రై అయ్యేలోపు మనం టమాటా కూడా కట్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి ఈ కర్రీ కాదు, చట్నీ. ఏంటో నీరసంగా ఉండి ఏం చెప్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు, కానీ ఏదో వీడియో చేయాలని అనిపించేసింది నాకు. అదే మా చిన్న అంటున్నాడు, ఈ నీరసంలో నీకు పంచ్ డైలాగులు వస్తాయా అమ్మా అన్నాడు. ఏమో చూడాలి, ఏమొస్తాయో డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ ఏమొస్తాయో ఏంటనేది చూడాలి ఇప్పుడు నేను ముందు. ఓకే, ఇట్లా హాఫ్ ఫ్రై అయిపోతే చాలండి. ఎప్పుడైనా సరే ఎక్కువ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి ఫ్లేవర్ పోతుంది అనమాట. సో అట్లా హాఫ్ ఫ్రై అవ్వగానే మనం టమాటా వేసేసుకోవాలి. ఏదైనా ఎక్కువసేపు కుక్ చేస్తామంటే దాని ఫ్లేవర్ పోతుంది, వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మనం హాఫ్ కుక్ చేసుకుంటేనే సరిపోతుంది ఎప్పుడైనా సరే. అంటే పచ్చిమిర్చి హాఫ్ ఫ్రై అయిపోయినాయి కదండి. హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసాను. ఓన్లీ ఒక 10 పచ్చిమిర్చికి 3 టమాటాస్ సరిపోతుంది. వేసాను. మంచిగా కుక్ అయిపోతూ ఉంటుంది. అది జస్ట్ ఒక 2 minutesలో కుక్ అయిపోతుంది. ఆలోపు మనం ఏంటంటే సాల్ట్ నూరడానికి, సాల్ట్ నేను 5 ingredients అని చెప్పాను కదా, పచ్చిమిర్చి, టమాటా, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, ఇంతేనండి. ఈ 5 ingredients ఎప్పుడైనా సరే, ఏ పచ్చడైనా సరే, ఏ రోటి పచ్చడైనా సరే, ఓన్లీ ఈ 5 ingredients సూపర్ టేస్ట్ తెప్పించుకోవచ్చండి. అసలు నేను మీకు చేసి చూపిస్తాను. నేను ఇవి కూడా రెడీ చేసుకున్నాను కదా, ఒక 2 minutesలో ఫ్రై అయిపోతాయి ఇవి. మంచిగా సాఫ్ట్గా అవ్వకపోయినా పర్లేదు. టమాటా కూడా హాఫ్ కుక్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చెప్పాను కదా, దాని ఫ్లేవర్ అనేది పోకూడదు.
అసలు ఫ్లేవర్ పోకుండా ఉండటమే రోటి పచ్చడి స్పెషాలిటీ అని నా ఫీలింగ్. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు. ఎక్స్పీరియన్స్ మీద అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకేనా? 2 minutes వెయిట్ చేద్దాం. చూద్దామండి. 2 minutes అయిపోయింది. సూపర్ కుక్కర్ ఇట్లా అయిపోతే సరిపోతుంది. కొంతమందికి ఇంకొకటి చెప్పాలి, కొంచెం ఒక్కొక్కసారి టమాటాలు పులుపు అనేది ఉండవు కదా. పులుపు లేనప్పుడు ఏంటంటే కొంచెం చింతపండు పెట్టుకుంటే సరిపోతుంది. అదే పుల్ల టమాటాలు అయితే చింతపండు కూడా అవసరం లేదు, అది ఆప్షనల్ అనమాట. అసలు ఏ వెజిటబుల్ అయినా సరేనండి, ఆ వెజిటబుల్ పచ్చిమిర్చి ప్లస్ ఈ 3 అంతే. ఈ 5తోనే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, మనం తాలింపు గింజలు అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వేసుకుంటే ఏంటంటే వెజిటబుల్ ఫ్లేవర్ అనేది కంప్లీట్ గా మనం మిస్ అయిపోతాము. అయ్యో నాకెందుకు పచ్చిమిర్చి టేస్ట్ రావాలంటే అసలు ఏమి లేకుండా ఈ 3తోనే నేను అలా అలవాటు చేసేసుకున్నాను. నాకు రెండు ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. మెయిన్ ఏంటంటే టైము తక్కువ టైంలోనే అయిపోతుంది కదా. పని తప్పించుకోవటం అన్న కూడా అనుకుంటారేమో, తప్పించుకోవటం కాదులేండి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్రొసీడ్ అయిపోయాను. ఇంకా ఓకే, ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం మిక్సీ అనుకోండి, అది కూల్ అవ్వాలి, అప్పుడు మిక్సీ చేయాలి. దీనికి అసలు అది అవసరం లేదు. ఎంత వేడిదైనా కూడా మనం నూరేసుకోవచ్చు. ఓకే, మనం రెడీ అయిపోదాం, నూరడానికి రెడీ అయిపోదాం. ఓకేనా? అంతా సెటప్ అంతా రెడీ చేసేస్తానండి. మనము వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, అంతే. స్టార్ట్ చేద్దాము. ఎప్పుడైనా సరే ఏ రోటి పచ్చడి అయినా సరే ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాం అనుకోండి, మంచిగా బాగా ఇవి కొంచెం మెత్తగా నూరాలన్నమాట. కొంచెం జీలకర్ర మంచిది కాబట్టి మనం 2-3 ఏదైనా లిమిట్గానే వేసుకోవాలి. ఏది ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పచ్చిమిర్చి టేస్ట్ అంతా మారిపోతుంది. ఆ పచ్చిమిర్చి పోయి వేరే టేస్ట్ వస్తూ ఉంటుంది. జస్ట్ జీలకర్రని ఇలా అయితే 2 స్పూన్స్ 2 స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్. ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మరి అంత స్మూత్గా అవసరం లేదు, రఫ్గా చేసుకున్నా సరిపోతుంది. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు తగిలినా కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే జీలకర్ర వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఈ స్పూన్తో 1 స్పూను, అంటే క్వాంటిటీని బట్టి అండి. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ బట్టి సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం బాగా అవుతుంది అనమాట, జీలకర్ర మెత్తగా అవుతుంది. ఆ తర్వాత వెల్లుల్లికి జస్ట్ ఒక 4 వేసుకున్నాను. అదే కనుక ఇప్పుడు ఇది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి టమాటా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం ముందు నూరేసుకోవాలి. అదే కనుక కొన్ని హార్డ్గా ఉంటాయి కదా, అలాంటివి ఏంటంటే మనం వెల్లుల్లి తర్వాత నూరుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్గా ఉంటే చూసారు, వేడిగున్నా కూడా వేసేస్తున్నాను మంచిగా. ఫస్ట్ పచ్చిమిర్చి నూరడము, తర్వాత టమాటా నూరడం అవన్నీ అనవసరం అండి. 2 కలిపేసి నూరేసేసుకోవటమే. బా సూపర్, ఇట్లాగా అరోమా ఫుల్ వస్తుందండి. అసలు ఇలాగ మౌత్ వాటరింగ్ అంటారు కదా, సెలైవా. మా చిన్నకు కూడా వస్తుంది అక్కడి నుంచి. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు, నోరు జలుబు చేసినప్పుడు, ఇప్పుడు ఈ పాండమిక్ పీరియడ్లో చాలా మంది ఈ రోటి పచ్చళ్ళు మీద పడే ఉంటారు నేను అనుకోవటం. ఎందుకంటే కొంచెం టేస్ట్ అంతా మారిపోతుంది కదా.
అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఇందులో కొత్తిమీర కూడా కొంతమందికి ఇష్టం అనమాట. ఏ పచ్చళ్ళైనా మనం కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే నేను చెప్తున్నాను కదండి, ఏది వేసుకున్నా కూడా ఈ పచ్చిమిర్చి అన్న ఆ వెజిటబుల్ ఫ్లేవర్ అయితే కంప్లీట్గా పోతుంది. అందుకని మనం కొత్తిమీర ఇష్టం ఉన్నోళ్ళు మనం తినేటప్పుడు కొంచెం కట్ చేసేసుకొని మనం తినే పచ్చళ్ళలోనే వేసుకుంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి కొత్తిమీర వేస్తున్నాము. నేను ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే మా బాబు వాళ్ళకి అంత ఇష్టం, మా పెద్ద బాబుకి అంత ఇష్టం ఉండదు. అందుకని నేను మా చిన్న కలుపుకుంటాం అనమాట, కొంచెం కట్ చేసుకొని. ఏమంటావు చిన్నయ్య? అంతే, ఏముందండి అపీరెన్స్. అయిపోయిందండి, చూసారా? అసలు అన్నం నేను ఆఫ్ చేసేసాను, ఇది అయిపోయింది. అసలు చిన్నప్పుడు అయితేనండి మేము మా పొలంకి వెళ్ళేవాళ్ళం అనమాట. మా పొలంకి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ ఇట్లాంటి కంపల్సరీ వెళ్ళినప్పుడల్లా ఒక రోడ్డు పచ్చడి అయితే కంపల్సరీ వేసుకుని వెళ్ళేవాళ్ళము. అసలు కూరలే పనికిరావండి. అసలు రోడ్డు పచ్చడి పొలంలో తింటే ఉంటుంది నా సాధారణంగా సూపర్ ఉంటుంది. అసలు ఏంటో ఇప్పుడు అనిపిస్తుంది మా నాయనమ్మతో అసలు ఆ రోజుల్లో అంత మనకు నాలెడ్జ్ లేదు కదండి, పెద్దవాళ్ళతో ఎలా స్పెండ్ చేయాలి ఏంటనేది అప్పుడు తెలియలేదు నాకు. ఇప్పుడు అనిపిస్తుంది మా నాయనమ్మని మిస్ అయిన ఫీలింగ్ బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంతేనండి, 2 minutesలో అయిపోతుంది. చూసారండి ఎంత ఈజీగా చేసేసాను అసలు టమాటా పచ్చడిని. ఎలా అమ్మాలా? ఎక్స్పీరియన్స్. ఓకేనండి, నేను మళ్ళీ దాన్ని ఇంకొక గిన్నెలోకి అలాగా చేయనండి. మళ్ళీ ఎందులో వేయించుతాను అందులోనే తీసేస్తాను. తిన్న తర్వాత మిగిలిన దాన్ని తీసి ఒక బాక్స్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. అయినా ఇది ఫ్రిడ్జ్ లోకి పెట్టే అంత ఉంటదండి, అయిపోదు. టేస్ట్ చేయమ్మా ఫస్ట్, ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చేస్తాను కానీ ఇక నో డౌట్ అండి సూపర్ ఉంటుంది. నేను రైస్ వేసుకుని టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను తీసేస్తున్నాను. రైస్ వేసుకుని మీకు టేస్ట్ గురించి ఎక్స్ప్రెషన్ ఇస్తాను అనమాట. ఇక ఇప్పుడు ఇదంతా మనం ఏం తీస్తామండి, దాంట్లో చిన్నప్పుడు ఇది ఎందులో నూరుతాము అందులోనే కొంచెం రైస్ వేసుకొని ఇలా కలిపేసుకొని ముద్దలు కూడా తిన్నాము. నేను టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు. సూపర్ ఉందండి. ఇందులో రైస్ వేసుకొని కూడా తింటాను. హాట్ గా రైస్ కూడా తెచ్చేసుకున్నానండి. పెద్ద కిచెన్ అయ్యేసరికి ఇష్టారాజ్యం చేస్తున్నాను నేను. ఇంకా అసలు ఇక్కడిక్కడ అన్ని చేసేస్తున్నాను. కొంచెం రైస్ కూడా వేసుకుని టేస్ట్ చేస్తాను. నాకు ఇట్లా రోట్లో చేసుకుని తింటే బాగా ఇష్టం అండి అసలు. చూసారా ఈ బిల్డప్, చూసారా ఎట్లా ఉందో. ఏది వేస్ట్ చేయకూడదండి. ఈ కొంచెం కూడా మనం ఎంతో ఇష్టంగా చేసుకునేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. చూసారు ఇప్పుడు ఫుల్ హాట్గా ఉందండి అసలు. ఇక నేను ఇట్లా వంగలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం తెలుసు కదా, ఇట్లా పెట్టుకొని చిన్నది కాబట్టి రోల్ పెట్టుకున్నాం. పెద్ద ఏది పెట్టుకోపాకండి అలాగా. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఎవరు చేయొద్దు, పెద్ద రోడ్లు ఎవరు పెట్టుకోలేరు కదా. ముందునే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి నిజంగానే. మా చిన్నగాడికి కూడా ఫుల్ ఆకలేస్తుంది. చిన్న నీకు కూడా ముద్ద పెడతాను చిన్న. ఫస్ట్ నీకే పెడతా, ఎందుకంటే కరోనా కదా. నేను తిన్న తర్వాత నువ్వు తినకూడదు, నువ్వు తిన్న తర్వాత నేను తినొచ్చు. అదేంది నీ నుంచి నాకు వచ్చిన పర్లేదు, నా నుంచి నీకు రాకూడదు. పట్టు చిన్న. చిన్నగా ఫస్ట్ ముద్ద పెడుతున్నాను. సూపరా? ఇప్పుడు నేను సూపర్. మా చిన్నకి ఇప్పుడే పెట్టాను, చిన్న ముద్ద పెట్టానండి. ఎట్లా ఉందో చిన్న? సూపర్. ఇక ఇప్పుడు నేను
ఉందండి అసలు. అన్నం అంతా దీంతో తినొచ్చాము. ఇప్పుడు అసలే నేను క్యారెట్ ఆలు ఫ్రై చేసుకున్నాను, సాంబార్ చేసుకున్నాను, కానీ మొత్తం అన్నం దీంతో తినేసేటట్టున్నాను. అందరూ ఇలాంటి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ ఆల్సో, హెల్దీ ఆల్సో. హెల్దీ అని చెప్పాలండి, ఎందుకంటే రోటి పచ్చళ్ళు అంటే హెల్దీ ఎలా ఉంటుంది, పచ్చళ్ళు కదా, ఎసిడిటీలు. అందుకని తక్కువ పచ్చిమిర్చి వేసుకుంటేనేమో టేస్ట్ ఉండదు, మంచిగా దానికి తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం వీక్లీ వన్స్ చేసుకుంటే, చూసారా ఫేస్ అంతా ఇట్లా రెడ్గా అయిపోతుంది నాది, హాట్గా తింటున్నాను కదా. ఓకే అండి, నా యొక్క ఈ రోటి పచ్చడిని మీరందరూ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టమాటా రోటి పచ్చడి ఫుల్ కుమ్మేసామండి. అట్లాగా తిన్నాము, అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాను, లేదు ఫుల్ వర్షం, బయట భయంకరంగా వర్షం వస్తుంది. ఎందుకు నేను అట్లా అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తావు. బాగా వర్షం వస్తుంది, వెంటనే ఇంక అసలు ఈ స్టాండ్ లోపలికి తీసుకొచ్చి పెట్టేసుకున్నాం మేము. అంటే మార్నింగ్ నుంచి వెదర్ బాగాలేదు కదా, అసలు ఆ వెదర్ లేదు కాబట్టి మాకు రోటి పచ్చడి తినాలని ఒక ఇది వచ్చేసింది అనమాట. బాగుంటుంది కదా ఇట్లాంటి చల్ల వెదర్లో రోటి పచ్చడి, కొంచెం స్పైసీగా చేసుకుంటే సూప్ ఉంటుంది కదా, అందుకని అట్లా చేసుకున్నాము. తిన్నాము, తిన్న తర్వాత ఫుల్ ఇంకా బాగా పట్టేసింది అనమాట, వర్షం వచ్చేసింది. వెంటనే నేను ఇద్దరం స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. పెట్టంగానే అనుకున్నాము భలే బాగుందిలే స్టాండ్, ఇంట్లోకి తీసుకురాగానే ఒక రివ్యూ ఇచ్చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాము. నిజంగా చాలా యూస్ఫుల్ అండి ఈ స్టాండ్ అయితే. అసలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు వర్షం లేకపోయినా కూడా చక్కగా ఈ స్టాండ్ మీద ఆరేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. అసలు అందుకని నేను రివ్యూ ఇద్దాం అనుకున్నాను. ఓన్లీ అపార్ట్మెంట్స్, తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళే కాదు, ఈ స్టాండ్స్ ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా మనకేంటంటే ఈజీ అనమాట. ఇలా ఆరేసుకోవటానికి, మనకి ఏదైనా వర్షం వచ్చినప్పుడు వెంటనే తెచ్చుకోవడానికి చాలా ఈజీ. అది ఇప్పుడు పెద్ద వర్షం వస్తుంది, ఇదైతే 1 మినిట్ కూడా పట్టలేదు, 1/2 మినిట్లో మనం లోపలికి తీసుకొచ్చేసుకున్నాం. అదే కనుక వర్షం ఇట్లా వైర్ మీద ఆరేసాం అనుకోండి, 1 by 1 తీసుకొచ్చేసరికి మనం తడిస్తాం, బట్టలు తడిచిపోతాయి. నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వక చిన్న. అందుకని నాకు చాలా యూస్ఫుల్ అని చెప్పాలనిపించిందండి. అట్లీస్ట్ 2-3 అయినా చూసి బాగుంది స్టాండ్ అని తెప్పించుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇట్లా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత ఎక్కువ ప్లేస్ ఉన్నా సరేనండి, ఇట్లాంటి స్టాండ్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నాకు అనిపిస్తుంది. అసలు అన్నీ పట్టినాయండి బట్టలు అయితే. ఇవైతే అసలు పట్టదంటూ లేదు, అన్ని నైటీస్ కానీ, టవల్స్ కానీ, ఇన్నర్ వేర్స్ కానీ అన్నీ పట్టినాయి. ఓన్లీ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే బెడ్షీట్స్, శారీస్, ఈ కర్టెన్స్ అంటే మనం ఎప్పుడో 5-6 months వేసుకుంటాం కదా. ఆ కర్టెన్స్ కూడా ఏంటంటే బాగా మంచి ఎండ వచ్చినప్పుడే మనం వాష్ చేస్తాము. మామూలు ఎండకి కంటే మంచి ఎండ వచ్చినప్పుడే వాష్ చేసుకుంటాం కదా కర్టెన్స్ కూడా. ఓన్లీ బెడ్షీట్స్ అను శారీస్కి మాత్రం ఇది కంఫర్టబుల్గా ఉండదు. ఇక అన్నిటికీ చాలా కంఫర్టబుల్. ఎట్లా మన వెదర్ని బట్టే కదా బెడ్షీట్స్ అయినా సరే. శారీస్ కూడా ఇప్పుడు సింథటిక్ శారీస్ అనుకోండి, మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. అంటే ఇది నేను మామూలు క్లాత్ అంటే 4-5 మడతల మీద వేసుకొని ఫోల్డ్ చేసుకుని సింథటిక్ అయితే. అదే కాటన్ అయితే అసలు మనం కాటన్ వాడం కదా, వెదర్ని బట్టి వర్షాకాలంలో కాటన్ వాడం కదా, సింథటిక్ వాడతాము. నేనంటే శారీస్ అసలు కట్టను, నైటీసే కాబట్టి నాకైతే చాలా యూజ్ అయ్యింది. అసలు ఓన్లీ నైటీసే వాడతాను కాబట్టి. మా బాబులు ట్రాక్ ప్యాంట్స్ కానీ అన్నీ చాలా చక్కగా పట్టినాయి. ప్లేస్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అసలు మెయిన్ ఈ స్టాండ్నే ఎందుకు తీసుకోవాలని అంటున్నానంటే, ఈ స్టాండ్లో చాలా మనకి బట్టలు ఆరేసుకునేటట్టుగా అన్నీ పెట్టారనమాట. ఇట్లాగా ఈ హ్యాంగర్స్ పెట్టుకునేటట్టుగా, ఇట్లాగా అన్నీ పెట్టుకునేటట్టుగా. ఎందుకంటే వేరే స్టాండ్స్ కూడా మేము సెర్చ్ చేసాము. వేరే స్టాండ్స్ చూస్తేనేమో ఇన్ని బట్టలు పట్టేటట్టు కనబడట్లేదు. చూసారా, అసలు క్లిప్స్ కూడా ఇంకొక విషయం అండి, క్లిప్స్ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు.
ఇట్లా హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ క్లిప్స్ ఏంటంటే ఇట్లాగా మనం హ్యాంకీస్ కర్చీఫ్స్ ఆరేసుకునేటప్పుడే క్లిప్స్, ఇంకా వేరే వీటికి అవసరం లేదు. ఇంకా జర్కిన్ కూడా ఎంత బాగా ఇంకా లక్కీగా ఆరిపోయినాయండి మా బట్టలు. ఇప్పుడు నేను ఇంకా ఫోల్డ్ చేసుకోవటం చక్కగా తీసుకొని ఆరిపోయినాయి లక్కీగా వర్షం రాకముందే. అసలు వెదర్ని బట్టి ఇంట్లో తెచ్చేసుకొని ముందే ఇంట్లోనే పెట్టేసుకుంటే బెటర్. ఊరికే ఎక్కడ వర్షం వస్తుంది అంటే నా టెన్షన్తో ఊరికి చూడకుండా వెదర్ని బట్టి అసలు ఇంట్లోనే పెట్టేసుకొని ఇంట్లోనే ఆరేసేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. ఈసారి నెక్స్ట్ టైం అట్లా చేస్తాను నేను. ఇంకా నాకు అసలు డౌట్ వచ్చింది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు కూడా ఈ కరోనా వస్తుందని ఆ మ్యానుఫ్యాక్చరర్ తెలుసు అనుకుంటా. ఈ మాస్కులు వేసుకోవడానికి కూడా ఇట్లా పెట్టారండి, ఇట్లాగా హుక్ టైప్ పెట్టారు. చక్కగా చూసారు ఎంత ఈజీగా మాస్కులు ఇట్లా పెట్టేసుకోవటమే, ఇలా తీయటం ఇలా పెట్టుకోవడం. ఇటు 4 అటు 4 ఉన్నాయి. హ్యాంగర్స్ కూడా చక్కగా మనం 6, 7, 14 షర్ట్స్ ఆరేసుకోవచ్చు అండి. ఇటు 14 అటు 14 షర్ట్స్ ఆరేసుకోవచ్చు. అసలు వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు ఇన్ని షర్ట్స్ ఇన్ని ఆరేసినా కూడా కొంచెం కూడా అటు ఇటు కూడా వెయిట్కి కొంచెం కూడా ఇటు వంగటం అనేది లేదు. చక్కగా సాలిడ్గా నిలబడింది. అలా అని చెప్పేసి ఫుల్ వెయిట్ ఏం లేదు, మంచిగా ఉంది. అంత స్టీల్ అండి, ఇదంతా స్టీలు ఫైబర్ అనమాట. క్వాలిటీ సూపర్ ఉంది. అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను నేను. ఇక్కడికి ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వగానే తెప్పించుకున్నాము. ఎందుకంటే బయట ఎప్పుడన్నా వర్షం వచ్చినా చేసిన కష్టంలే, ఒక స్టాండ్ ఉండాలని చెప్పేసి నేను ఇంకా ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాను మేము. ఇందులోనే మనం రెడీగా క్లిప్స్ కూడా పెట్టుకొని క్లిప్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా చూసారా ఇట్లా పెట్టి క్లిప్స్ స్టాండ్ కూడా మనం ఈ టిన్ ఉంది కదా, ఈ టిన్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడో పెట్టుకోవసరం లేదు, ఒక 2 రాడ్స్ మీద ఇట్లా పెట్టేసేసుకోవచ్చు. ఇన్ని బట్టలు ఆరేసిన కింద రో అంతా ఖాళీ ఉందన్న. అది అసలు ఇంకా 7 రాడ్స్ ఖాళీగానే ఉంది. ఇంకా చాలా బట్టలు పడతాయి. 2 రోజులు బట్టలు పడతాయండి. ఈవెంట్ ఒక రోజువే, 2 రోజులు పడతాయి. నా క్యూట్ క్లిప్స్ టిన్ అనమాట ఇది. బాగుంది కదా, అదనమాట సంగతి. ఇప్పుడు క్లోజప్ పెట్టుకొచ్చింది చూసారు. ఇంత మందమై కూడా ఇట్లా అన్ని 1 by 1 ఆరేసేసినా కూడా గాలికే బాగా, ఎందుకంటే మనకు 90% వాషింగ్ మెషిన్లో డ్రై అయిపోతాయి కాబట్టి ఆ మిగిలిన 10% ఈజీగా ఆరిపోతున్నాయి. అసలు ఇట్లా పక్కన వేయటం వల్ల ఆరమేమో అని ఆ డౌట్ ఏం అవసరం లేదు. మెయిన్ మనకు పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి. చక్కగా ఆరేసేసుకొని క్లిప్స్ కూడా పెట్టవసరం లేదు, వెంటనే వచ్చేసేయచ్చు. ఓకే అండి, ఇది రివ్యూ ఆఫ్ క్లోత్ డ్రైయింగ్ స్టాండ్. మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.